హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకేంటంటే జిల్లా కోర్టు నుంచి అయితే కొన్ని ఉద్యోగాలైతే భర్తీ అయితే జరిగాయండి. అంటే ఎలా అంటే ఆఫీస్ అసిస్టెంట్, క్లర్కు అండ్ ఆఫీసు ఇలా చాలా పోస్టులు అయితే భర్తీ అయితే జరిగాయి. దీని ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా అందులో ఒకసారి అయితే జాయిన్ అవ్వండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అని ఇచ్చి నెంబర్ అనేది ఇచ్చారు. సో ఎప్పుడంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 8వ నెల 7వ తారీఖున అయితే రిలీజ్ అనేది చేశారు. సో అది అయితే మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ఫిల్ అప్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆన్ ఇచ్చేసి మనకి ఏంటంటే తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం అయితే ఇచ్చారు. సో ఇది అయితే మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అండ్ మనకి రెమ్యునరేషన్ పర్ మంత్కి శాలరీ అనేది అంత ఇస్తారు అనేది ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్ ఉంది కదా. సో ఈ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 20,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేస్తున్నారు. అలాగే ఆఫీస్ పియోన్ వచ్చేసరికి ఏంటంటే అటెండ్ ఉంటారు కదా అటెండెంట్. సో అది 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 14,000 అయితే పర్ మంత్ అయితే ఇస్తున్నారు శాలరీ అనేది. సో అది మనకి ఆఫీస్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీస్ పియోన్ వచ్చేసరికి ఏంటంటే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాళ్ళకి ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి 20,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. వీళ్ళకి ఆఫీస్ అటెండెంట్ వాళ్ళకైతే 14,000 అయితే శాలరీ అనేది ఉంటుంది. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి. అంటే మనకి ఆగస్టు 1వ తారీఖుకి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 34 years ఇచ్చారు. సో మనకి ఏంటంటే 18 years నుంచి 35 years వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ 34 years మధ్యలో ఉండే వాళ్ళకి అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ది రిలాక్సేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ రెస్పెక్ట్ ఆఫ్ SC, ST, BC, EWS ఈజ్ 5 years and is case of candidates with physically disabled there shall be given age relaxation of 10 years అని ఇచ్చారు. సో మనకి ఏంటంటే SC, ST, OBC, EW క్యాండిడేట్స్కి మనకి 5 years అనేది ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి 10 years ఇచ్చారు. సో మనకి 18 years నుంచి 40, 50 అంటే నార్మల్ జనరల్ వీళ్ళందరికీ ఏంటంటే 40 years వరకు అయితే 18 years నుంచి 40 years వరకు అయితే ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏంటంటే ఒక 50 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు చూడండి. ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను గ్రాడ్యుయేషను బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్కిల్స్ అండ్ ద ఎబిలిటీ ఆపరేట్ కంప్యూటర్ అండ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 40 మనకి 40 స్పీడ్ అనేది ఉండాలి. విత్ 20,000 శాలరీ అనేది ఇస్తున్నారు. సో ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా మనకి పర్ మినిట్కి 40 words అనేది ఫిల్ చేసే విధంగా అయితే ఉండాలి. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రిసెప్షనిస్ట్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో 50,000 శాలరీ అనేది ఉంటుంది. సో అది అండ్ ఆఫీస్ ప్యూన్ ఉంటారు కదా. సో వీళ్ళకి ఏంటంటే 7th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో 7th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు 14,000 అయితే శాలరీ అనేది ఇస్తారు. ఆఫీస్ ప్యూన్ వచ్చేసరికి 7th క్లాస్ అయితే సరిపోతుందండి. సో చాలా మంచి జాబు. ఎవరైనా దీనికి అప్లై చేయాలనుకుంటే అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.